అది మనం ఏం చేయాలి? నడుం బిగించండి. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎవరు ఎదురొచ్చి నుంచున్నా సరే, ఈ నియోజకవర్గం మీద తిరిగి మన తెలుగుదేశం పార్టీ విజయం మన లక్ష్యం కావాలి. తెలుగుదేశం పార్టీ విజయం కోసం మనందరం కూడా పనిచేయాలి. దానికోసం మనం కంకణం కట్టుకొని ఈ నెల రోజుల ఆఫీసులో శ్రమించి సైకిల్ గుర్తును గెలిపించాలి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. పేద బడుగు వర్గాల పార్టీ ఇది. ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము సైతం ఉన్నామంటూ ఎంతో మంది పేద బలహీన వర్గాలకి గుర్తింపు తెచ్చి ఇవాళ పెద్ద పెద్ద నాయకులు చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామమైనా వెళ్ళండి, ఏ ఊరైనా వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కోసం రాజీనామా చేసి ఇవాళ ఈ ఎన్నికలు రావటానికి కారణభూతమైంది. ఎందుకంటే ఇవాళ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం. ప్రతిపాడులో అవునా? మరి అటువంటి నాయకులకు అధికారం ఇస్తే ఏమవుతుంది? ఒక పేదవాడు బతుకుతారా? ఒక బలహీన వర్గాల ప్రజలు బతుకుతారా? వాళ్ళ యొక్క అహంకారం ముందు ప్రజలు నలిగిపోతారు. అటువంటి నాయకులకి మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం రాజీవ్ అభ్యుదయ యోజన పెడతానని 1300 కోట్లలో 13 కోట్లు కూడా ఖర్చు చేయలే. కానీ 5 లక్షలు పాపం రాజశేఖర రెడ్డి యుగం స్వర్ణ యుగం అంట. ఎవరికండి? ఆయన పక్కనుండే రావి వెంకటరమణకి. ఎందుకంటే కాంట్రాక్టులు అయినాయి. ఎవరన్నా ఎవరన్నా రేషన్ షాప్ వ్యాపారం ఉంటే 5,000 వసూలు చేసుకునేది వాళ్ళే. ఎవరన్నా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. అయ్యా, అంతమంది కుటుంబాలు రోడ్డున బండియే వాళ్ళని చంపినప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఇటువంటి వాళ్ళని మీరు ఇవాళ పరిటాల ఇలాంటి వాళ్ళు ఇంతమంది ప్రాణాలు కోల్పోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేల మంది మీద జైళ్లలో ఉండి కేసులు పెడితే మరి ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రాంతాల్లో. ఒక మండలం వెళ్ళి ఇంత ముందు గుంటూరు 2లో ఉండేది. అక్కడ ఎమ్మెల్యే ఎలా ఉండేవాడో తెలుసు. భయపెట్టి బెదిరించి నామినేషన్లు వేయకుండా ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. వీళ్ళు రాజశేఖర రెడ్డి వారసులు. ఒక రావి వెంకటరమణ, ఒక వెంకట్రావు, ఇటువంటి వాళ్ళు అంబటి రాంబాబు, ఒక అప్పిరెడ్డి మిర్చి ఆటు తగలబడింది గుంటూరు జిల్లాలో. ఎందుకు తగలబడిందో తెలియదు, ఎట్లా తగలబడిందో తెలియదు మిర్చి ఆటలో. కానీ రాజశేఖర రెడ్డి గొప్ప రైతు నాయకుడుగా చెప్పుకునే వాళ్ళు మిర్చి రైతులకు ఇవ్వాల్సిన 14 కోట్ల రాజశేఖర రెడ్డి. మేము అడిగే అసెంబ్లీలో, అయ్యా నువ్వేదో దానకరుణుడు అంటున్నావు, నీ హృదయం విశాలం అంటున్నావు, మా జిల్లాలో మిర్చి రైతున్నాడు, నిలువుగా కళ్ళెదురు మిర్చి తగలబడింది, 14 కోట్లు ఇస్తే నీ ఖజానా ఏమన్నా ఖాళీ అవుద్దా? 14 కోట్లు ఇయ్యాయంటే నేను ఇవ్వనన్నాడు. ఇచ్చిన డబ్బులు ఏవో దోచుకున్నారు. ఇవాళ వరకు నిజంగా తగలబడిన రైతుకి ఎవరు కూడా మిర్చి ఆటలు తగలబడినానికి డబ్బులు రాలా. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి వారసత్వం గురించి మీరు ఎక్కువ చెప్తే మనం వినాలా? అదే విధంగా నిన్న మొన్న మనందరికీ తెలిసి ఈ ప్రాంతాల్లో ఉంది ప్రైవేటు మిర్చి యార్డ్లో మిర్చి తగలబడింది. ఇవాళ వరకు రూపాయి డబ్బులు ఇలా. మీకెందుకే, నేను కూడా ఉన్నా, ఎల్లుండికి ఇస్తాను, మీకెందుకు 2 రోజులు అంత ముందు జేసీ గారు 2 రోజులు
రోజుల్లో డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ జేసీ గారు వెళ్ళిపోయాడు. ఇవాళ వరకు తగలబడిన మిర్చి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాడు, కన్నా లక్ష్మణ. పాపం ఆయనకి మన సమస్యలు పడ్డావు, రైతు సమస్యలు పడ్డావు. మిర్చి ఈ నియోజకవర్గంలో ఉన్న కాలిపోయిన మిర్చి గోడు పట్టదు, మిర్చి రైతు గోడు పట్టదు. ఇవాళ అమ్ముకుందామంటే మిర్చి రైతు అమ్మలేని పరిస్థితి, ఆ మిర్చి రైతు పరిస్థితి పట్టదు. ఆయన ఇంటికి కూతవేడు దూరంలో మిర్చి యార్డు ఉంటది. మంత్రి అయ్యాడు, సన్మానాలు చేయించుకున్నాడు, కానీ ఏ రోజైనా మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి రైతులు పలకరించాడా? మరి అటువంటి నాయకులు వచ్చి మనకు చెప్తారు. కాబట్టి నేను కోరేది ఒకటే, పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం. మన ప్రాణాలు పోయినా తెలుగుదేశం జెండా ఈ నియోజకవర్గం మీద విజయ పతాకం ఎగురవేయాలి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నడుం కట్టండి. తెలుగుదేశం పార్టీ యొక్క విజయాన్ని సైకిల్ గుర్తు యొక్క తొక్కుడు కింద ఒక్కడు కూడా కలపకుండా చేయండి. రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడే చెప్పామండి, మాలాంటి వాళ్ళని చూసి అసెంబ్లీలో చెప్పాడు, మీరుంది 42 మంది, మీ 42 మందిలో ఎంతమంది తిరిగి వస్తారో నేను చూస్తానన్నాడు. తెలుగుదేశం పార్టీ ఉండదన్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఇది పేదవాడి గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ. ఇవాళ ఈ దేశంలో ప్రతి ఒక్క తెలుగువాడి గుండెని తెరిచాక అడిగితే కనపడేది ఎన్టీఆర్. అటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ దరిదాపులకు వచ్చే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? మనం నడుం కట్టి నిలబడితే ఎదురొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి నేను కోరేది ఒకటే, మన అందరి లక్ష్యం ఒకటే కావాలి, తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాలి. మనం ఉంటామో పోతామో మనకు తెలియదు, రాబోయే తరాలు చెప్పుకునేది ఈ విజయం గురించి చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు మనం రాజకీయాలు చేస్తామో తెలియదు, ఎన్నాళ్ళు మనం రాజకీయాల్లో ఉంటామో తెలియదు. కానీ మనం పోయిన తర్వాత ఈ ఎన్నికల్లో మీరు, మేము, నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి కానీ, ఈ విజయం కానీ రాష్ట్ర చరిత్రలో తిరిగి రాయలేని అద్భుతమైన కావ్యంగా ఉండాలి. కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతా ఉన్నా, మనదంతా ఒకటే కుటుంబం, తెలుగుదేశం కుటుంబం ఉంది. తెలుగుదేశం కుటుంబంలో కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న మనందరం కూడా కలిసి పిడికిలి బిరిగిద్దాం. ఈ పిడికిలి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మనం గుద్దే గుద్దుడికి అడ్రస్ లేకుండా పోవాలి. కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతా ఉన్నా, మనందరం కూడా కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీ యొక్క విజయం కోసం మనం పనిచేద్దాం. సైకిల్ గుర్తు విజయం కోసం మనం పనిచేద్దాం. అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి అరాచక పాలకులు, అరాచకమైన శక్తులు ఈ రాష్ట్రంలోకి రాకూడదు. ఇప్పటికే మనం పత్తిపాడు నియోజకవర్గాన్ని తిరిగి మనం కైవసం చేసుకుందాం. తిరిగి మనం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నియోజకవర్గం మీద పాతుదాం. అది మన సత్తా. ఆ సత్తా చూపడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అడుగుతుంది ఏంటంటే, మా తెలియదండి, ఇక్కడ ఎవరో ఒక ఆయన ఈ మధ్యన ఒక పార్టీ మీటింగ్ జరిగిందంట, ఆ మీటింగ్ లో ఏం చెప్పారని చెప్పమంటున్నారు. మీ అందరికి తెలుసా తెలీదా? ఆ మీటింగ్ లో ఏం చెప్పారు తెలీదా? పరిటాల రవిని చంపింది మా జగన్మోహన్ రెడ్డి.
వైఎస్ఆర్ పార్టీ పెట్టాడని ఈ కథ మీద చెప్పారు. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, అంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి, ఎంత ధైర్యంగా కాలరగరేసి మా జగనే పరిటాల రవిని చంపాడని ఇంత పెద్ద మీటింగుల్లో వాళ్ళు చెప్తా ఉంటే, రేపు ఎవడి ప్రాణానికైనా రక్షణ ఉందండి? ఎవడైనా రోడ్డు మీద తిరుగుతాడండి? ఎవడైనా మన ఆస్తులు మనం కాపాడుకుంటామండి? ఎవరైనా మహిళలు రేపు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందండి? అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 1000 మంది రాజశేఖర్ రెడ్డి వచ్చినా ఈ తెలుగుదేశం పార్టీని ఏం చేయలేకపోయారు. 42 మంది ఉన్న ఎమ్మెల్యేలు 92 మంది అయ్యాం. రాజశేఖర్ రెడ్డి చేసింది ఏంటంటే, ఎవడో మనలో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక బాలనాగిరెడ్డిని అయితే కొనగలరేమో కానీ ఇంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులను కొనగలిగే శక్తి మీకుందా? స్వార్థం కోసం వెళ్ళే నాయకులు ఉన్నారు, స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించండి. తెలుగుదేశం పార్టీ యొక్క విజయం కోసం మనం పనిచేద్దాం, మన అభ్యర్థి విజయం కోసం మనం పనిచేద్దాం. ఈ నెల రోజులు అహర్నిశంగా మనం కృషి చేద్దాం. కృషి చేసి తెలుగుదేశం పార్టీ యొక్క విజయ పతాకాన్ని ఈ నియోజకవర్గం మీద మనం ఎగురవేద్దాం. కాబట్టి మీ అందరూ కూడా ఆ విధంగా ఈ నెల రోజులు మనందరం కూడా కలిసి శ్రమిద్దాం, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. ఇదే మన లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కోరుతూ, మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపట్లో వస్తారు. అనుకోకుండా లక్ష కోట్లు, నాకంత శక్తి లేదు, గంటలు గంటలు మాట్లాడే శక్తి లేదు, అంత శక్తిమంతుడే నేను కాదు. కానీ కాబట్టి అందరినీ కూడా కోరేది, ఇప్పుడు సోదరుడు రాసేది ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి పడని. కానీ ఈ అవినీతి వల్ల పేదవాళ్ళకి నష్టం వస్తుంది, ఈ అవినీతి వల్ల పేదవాళ్ళకి కష్టం వస్తుంది. అది మనం చెప్పాలి. ఇవాళ ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలకు కారణం ఈ అవినీతే. ఇవాళ మిర్చి రైతుకి ఒక 2,000 కోట్లు ప్రభుత్వం ఇస్తే, ఇవాళ ఎంబార్ కుంభకోణం ఎంతండి? 5,000 కోట్ల కుంభకోణం. అది అంటే దానిలో సగం ఇచ్చిన మిర్చి రైతు బ్రహ్మాండంగా ఇవాళ 6-7 వేలకి మిర్చి అమ్ముకోవచ్చు. ఇంకో 2-3 వేల కోట్లు పెడితే పత్తి కూడా కొనచ్చు. వాటికి మట్టికి డబ్బులు రావు, కానీ దోచుకోవడానికి మట్టికి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటా ఉన్నారు. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, కొద్దిసేపట్లో మన నాయకుడు వస్తారు, అప్పటి వరకు మీరు కూడా ఉండండి, సహకరించండి. మనందరం కూడా తెలుగుదేశం దగ్గరలోనే ఉన్నాడు, ఇంకా 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. తెలుగుదేశం పార్టీ యొక్క విజయం కోసం మనం పనిచేద్దాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిద్దాం. మనం ప్రజల్లోకి వెళ్దాం. దళిత వర్గాల ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు, రైతాంగం నిజంగా ఇవాళ రేపటి రోజుల్లో భవిష్యత్తు ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలుపు ద్వారానే అది సాధ్యపడుతుంది. ఈ రాష్ట్రంలో పెను మార్పులకి దారి తీస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనందరం కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ యొక్క విజయం కోసం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.